పాండురంగాపురం అనే బీచ్ మీకు చూపించడం కోసం నాకు దారి తెలియకపోయినా అక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతూ చిన్న చిన్న ఊర్ల మధ్యలోంచి వెళ్ళాను. మామూలుగా అయితే అది మేము ఉన్న ప్లేస్ నుంచి 18 కిలోమీటర్లు. కానీ రూట్ సరిగ్గా తెలియక మ్యాప్ సరిగ్గా చూపించకపోవడం వలన మొత్తంగా ఈరోజు 50 కిలోమీటర్ల పైగా సైకిల్ తొక్కాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, కొత్త దారులను వెతుక్కునేటప్పుడు, ఎవరు వెళ్ళని దారిలో వెళ్ళేటప్పుడు, ఎవరు సాహసించిన పనులు మీరు చేసేటప్పుడు చాలా 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 కష్టంగా ఉండిద్ది. కానీ వన్స్ మీరు దాన్ని కంప్లీట్ చేస్తే, ఎవరు అచీవ్ చేయంది మీరు చేస్తే, మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతారు. అంతేకాదు, మీరేసిన దారుల్లో వాళ్ళు కూడా నడవడానికి ట్రై చేస్తారు. ఇదేమి నేను పెద్ద ఇదని చెప్పట్లేదు. కానీ నేను ఉదయం నుంచి ఒక రోడ్లో వెళ్ళటం, వేరే వాళ్ళని అడ్రస్ అడగటం, మళ్ళీ అది తెలియకపోతే మళ్ళీ వేరే రూట్లోకి వెళ్ళడం, మళ్ళీ అది తప్పు అవటం, మళ్ళీ గూగుల్ మ్యాప్స్ చూడటం, మళ్ళీ వెళ్ళటం, ఇలా వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. కానీ ఆ లేట్ అవ్వడం వల్ల కూడా ఉపయోగం వచ్చింది. ఎందుకంటే ఆ నేచరు, ఆ పక్కన ఉన్నటువంటి చెరువులు, కాలువలు, అక్కడుండే జనం, ఆ పొలం పనులు, ఇవన్నీ విడిగా మనం చూడలేం. నాకు తెలిసి చాలా వాటికి సాఫ్ట్వేర్ కానీ, అమెరికాలో కానీ ఇట్లా ఉండే వాళ్ళంతా ట్రావెలింగ్ చేయలేరు. ట్రావెలింగ్ అంటే ఏం చేస్తారు? మామూలుగా వెళ్తారు, బస్సులోనో, ట్రైన్లోనో, కారులోనో, లేకపోతే బైక్ మీద వెళ్తారు. కానీ నేను ఇప్పుడు వెళ్ళిన రిమోట్ విలేజెస్ కూడా చూశాను. చిన్న చిన్న విలేజెస్, ఒక పెద్ద ఇది పెరల్ డ్రైనేజే ఇదంట ఈ కాలువ. ఇది ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుందా? దీన్ని పెరల్ డ్రైనేజ్ అంటారంట. నేను ఆ బ్రిడ్జ్ ఎక్కి చూస్తే ఆ వ్యూ అదిరిపోయింది. డైరెక్ట్గా ఈ పెరల్ డ్రైనేజ్ అనేది బాపట్ల బీచ్లో కలిసిద్ది వెళ్ళి. ఎప్పుడు అది బాపట్ల సిటీలోంచి చూడటమే కానీ మధ్యలోకి వచ్చి ఆ లోపల వ్యూ ఎలా ఉన్నదో నేను ఎప్పుడు చూడలేదు. మీరు కూడా ఎప్పుడు చూసి ఉంటారు. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి చూపిస్తాను. నేను మీకు చెప్పేది ఏంటంటే, అందరు వెళ్ళే దారిలో మీరు వెళ్తే మీరు లైఫ్ని సాఫీగా లీడ్ చేస్తారు. కానీ కొత్త దారులు వెతుక్కుంటేనే మనకంటూ ఒక విలువ ఉన్నిద్ది. నేను ఈ బ్రీఫ్ డిస్కషన్ అనేది ఇంకో వీడియోలో ఒకరోజు ఖచ్చితంగా చెబుతాను. నేను ఛానల్కి ఇప్పటివరకు డిస్క్రిప్షన్ కూడా చెప్పలేదు. నేను ఈ మధ్యలో ఇంత చీకట్లో ఉండి వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, నాకు బీచ్కి వెళ్ళడానికి దోల తీరిపోయింది. కానీ ఆ వెళ్ళొచ్చిన జర్నీ మటుకి చాలా బాగా నచ్చింది. నాకు ఒక్కరోజు కూడా టైం లేదు, ఒక హాఫ్ డేనే. కానీ హాఫ్ డేలోనే నేను 50 కిలోమీటర్ల సైకిల్ తొక్కాను. ఇది చాలా పిచ్చి పని, మీరైతే చేయమాకండి.